ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. అయితే ఈ వర్షాకాలము శీతాకాలము రెండు కాలాల్లోనూ కొద్దిగా వేడి చేసే కూరలు చేసుకుంటే బాగుంటుందంటారు. ఒక 2 ఎండుమిరపకాయలు వేసి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి. చాలా నూనె ఏం వేయక్కర్లేదు, కొద్దిపాటి నూనె సరిపోతుంది. కారం పొడి కారం వేసుకోక్కర్లేదు, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాము. ఈ కూర అయిపోయిన తర్వాతే మనం ఇందులో ఆవ పెట్టుకుంటాం. మళ్ళీ ఎవరైనా వస్తే వేడి చేసే ప్రయత్నం కానీ చేయొద్దు. ఎలా నిమ్మకాయని మనం వేసిన తర్వాత వేడి చేయము, దీన్ని కూడా అంతే. నమస్కారం. రకరకాల కూరలు చేసుకుంటాం కదా మనం. అయితే ఈ వర్షాకాలము శీతాకాలము రెండు కాలాల్లోనూ కొద్దిగా వేడి చేసే కూరలు చేసుకుంటే బాగుంటుందంటారు. మొన్నటి దాకా ఆవకాయ పెట్టుకున్నాము. ఆవకాయని మనం వర్షాకాలంలో తింటాం. ఇప్పుడు కూరల్లో కూడా ఆవ వేసుకుంటే మనం అరటికాయ కూరలో వీటిలలో వేసుకోవచ్చు. ట్రెడిషనల్ పద్ధతి అనమాట. పురాతన కాలంలో ఈ సీజన్లో ఆవ కూరలు చేసుకోవటం ఒక పద్ధతిగా కనపడేది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఏదో సింపుల్ తిరగమాతలు వేసేసి ఉల్లిపాయలు వేసి వెల్లుల్లిపాయలు వేసి పంచకోళ్ళ కషాయం చేస్తాం. ఈ పాతకాలపు వంటల్ని చేసుకోవాలంటే కొంచెం ఇంగు వాడుకోవటం, తర్వాత ఆవ వేయటం రెండు ప్రత్యేకమైన పద్ధతులుగా కనిపిస్తాయి. మనం ఇప్పుడు వాడుకునే మామూలు క్యారెట్ లాంటి కూరల్లో కూడా ఆవ వేసుకోవచ్చు. పనసపొట్టు ఆవ పెట్టిన కూర, తర్వాత అరటికాయ ఆవ పెట్టిన కూర, చామదుంపల్లో ఆవ, అవన్నీ బాగుంటాయి. అయితే మనం బాగా అసలు సాధారణంగా ఊహించని తీయగా కమ్మగా ఉండేటువంటి క్యారెట్లో కూడా ఆవ పెట్టుకోవచ్చు. ఎంత బాగుంటుందో. పొద్దున్న చేస్తే రాత్రికి ఈ కూర మరీ రుచిగా ఉంటుంది, చాలా తినాలనిపిస్తుంది. ఒంట్లో కొంచెం వేడి పుట్టి జలుబు అవి ఉంటే చిన్న చిన్నవి తగ్గిపోతాయి. ట్రై చేసి చూద్దాం. చూడండి, చాలా సింపులే, కూర తొందరగా కూడా అయిపోతుంది. మొట్టమొదట మనం క్యారెట్ అని అనుకోగానే క్యారెట్లు కోరటంతో పాటు ఏం చేయాలంటే ఒక చిన్న స్పూను ఆవాలు, సన్నావాలైనా పర్వాలేదు, బొంతావాలైనా పర్వాలేదు, ఈ ఆవాలని ఒక 2 ఎండుమిరపకాయలు వేసి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి. నూరుకోవాలన్నమాట. కూర అంతా అయ్యాక చివరికి చేస్తాం, మొదట దీంతో పని లేదు. కానీ నానబెట్టడం మాత్రం ముందే చేయాలి. ఒక స్పూనున్నర. దీనికి ఏంటంటే మనకి చిన్న మిక్సీ జార్ కావాలి. మిక్సీ జార్ లేదు, మన దగ్గర చిన్న అమాందస్తాలు ఉంటాయి, వాటిలలో అయినా నూరేసుకోవచ్చు. నేను ఇంకో ఈజీ మెథడ్ చెప్తా. నేటివ్ విధానం ఎక్కిరించకండి, కానీ ఇది చెయ్యొచ్చు. మనం చపాతీలో కర్ర ఉంటుంది కదా, ఆ కర్రతోటి వీటి గట్టు మీద, మనం కిచెన్ గట్టు మీద కూడా నూరేసుకోవచ్చు. శుభ్రంగా తుడిచేయటం, ఈ తడిగా నానిపోయినవి గట్టు మీద పోసేయటం, దాన్ని అప్పడాల కర్రతోటి, అదే మన చపాతీ కర్రతోటి గట్టిగా ఒత్తేసామంటే నిమిషంలో ముద్ద అయిపోతుంది. ఆ ముద్ద అయితే కూరలో వేసుకోవటమే. మీకు కుదిరినట్టు చేయండి. ఇందులో కాస్త నీళ్ళు పోసి పెడతాను. మొదట తేలిపోయినట్టు ఉంటాయి, కానీ నీళ్ళన్నీ పోసాక అవే నానిపోతాయి. సరిపడా నీళ్ళు పోసి 2 ఎండుమిరపకాయలని దీంట్లో వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు కోరిన క్యారెట్ని మనం కూరగా మొదట చేసేసుకుందాం. దీనికి ఏం లేదు, కొద్దిగా లోతైన మూకుడు ఒకటి పెట్టుకుందాము. చాలా నూనె ఏం వేయక్కర్లేదు, కొద్దిపాటి నూనె సరిపోతుంది. ఒక 2 స్పూన్ల నూనె వేస్తే సరిపోతుంది. కానీ ఇలా పులుసు వేసినవి, ఆవేసినవి ఈ కూరల్లోకి మామూలు మన సన్ఫ్లవర్ ఆయిల్ లాంటివి కాకుండా నువ్వుల నూనె, పప్పు నూనె, పల్లి నూనె అలాంటివి వాడుకుంటే వాసన బాగుంటుంది. దీనికి ఏం చేయాలి, 2 పచ్చిమిర్చి సన్నగా చీర పెట్టి పక్కన పెట్టుకుందాము. పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాం. కొంచెం కరివేపాకు సిద్ధంగా ఉంచుకుందాము. నూనె వేసాను కదా, నూనె కొద్దిగా కాగాక ఒక చిన్న స్పూన్, మనము 1/2 కేజీ క్యారెట్లు తీసుకున్నాం. వీటికి కూరల్లోకి కరెక్ట్గా కొలతలు ఇన్ని గ్రాములు అలా లెక్క పెట్టుకోకండి. మీకు నచ్చాలి. తాలింపు తక్కువ ఉంటే ఇష్టమైతే తక్కువ వేసుకోవటం, ఫుల్గా బాగా నిండుగా తాలింపు ఉండాలి, ఎక్కువ గింజలు కనపడాలంటే ఎక్కువ వేసుకోవటం, అంతే. దీనికి కొలతలు అడగకూడదు, ఆలోచించకూడదు, అందాజుగా వేసేయాలి అంతే. కొద్దిగా ఇన్ని చూడండి, చిన్న స్పూను మెంతులు వేద్దాం. ఇందులో ఏం చేస్తామంటే ఈ క్యారెట్లో కొద్దిగా చింతపండు పులుసు వేస్తాం, చాలా కొంచెము. దానికి ఏం చేయాలి, ఆవాలు నానబెట్టాం కదా, అప్పుడే కొద్దిగా చింతపండు, ఇగో చూడండి ఎంత కొంచెం పెట్టాను, ఈ కాస్త నీటిలో వేసి పక్కన పెట్టేశాను. మెంతులు కొంచెం ముదురు వేపు రాగానే ఏం చేయాలి, ఒక చిన్న స్పూను మినపప్పు, అన్నే ఆవాలు కూడా. మెంతులు కాస్త నల్లబడినా ఏం పర్వాలేదండి. ఆవాలు చిటపట్లాడుతున్నాయి, మినపప్పు రంగు మారుతుంది. కొద్దిగా ఎండుమిర్చి వేద్దాం, ఇంగువ, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు,
కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు కూడా వేసేసి ఈ క్యారెట్ తురుగుని ఇందులో పెట్టేద్దాం. ఈ పోపులో క్యారెట్ని పైకి కిందకి 4 పక్కలా కలిపేస్తే పైకి మనకి పోపు బాగా పట్టేస్తుంది. దీంట్లో ఏం చేయొచ్చు అంటే సరిపడా ఉప్పేసి కారం, పొడి కారం వేసుకోకర్లేదు, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాము, ఆవలో మళ్ళీ ఎండుమిరపకాయలు వేసి నూరుతాం కదా, ఇంకా అంతకంటే కారం అక్కర్లేదు. ఉప్పు పట్టేలాగా అన్ని పక్కల కలిపేద్దాం. ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనిద్దాము. ఈ లోపల ఈ నానబెట్టిన చింతపండు ఉంది కదా, దీన్ని పిసికేసి కొద్దిగా మగ్గు తీసుకుందాం. మూత తీసి చూద్దాం మన కూర ఎలా ఉందో. ఈ క్యారెట్ 2 నిమిషాల్లో అయిపోతుంది. దీంట్లో ఏం చేద్దామంటే చింతపండు గుజ్జు తీసి పెట్టాను కదా, మా వైపు మగ్గు అంటాం, చింతపండు మగ్గు తీయటం అంటే పిసికేసి తీసిన రసాన్ని మగ్గు అంటాం అన్నమాట. ఈ రసాన్ని ఇందులో వేసేద్దాం. కొద్దిగా తేర్చి పోసుకోండి, లేకపోతే అడుగున ఏదైనా కసి ఉంటే పడిపోతుంది. ఈ పోసిన తడి మగ్గేదాకా దీన్ని, అంటే అది పూర్తిగా ఇంకిపోయి కూర కొంచెం డ్రైగా కనపడేదాకా పొయ్యి మీద అట్టు పెట్టాలి. మళ్ళీ మూత పెట్టి వదిలేద్దాం. ఈ కూర అయిపోయిన తర్వాతే మనం ఇందులో ఆవ పెట్టుకుంటాం. ఈ కూర మొత్తం దగ్గరకు వచ్చేసింది, చింతపండు తోటి ఉడికిపోయింది, చాలు. ఇప్పుడు స్టవ్ ఆపేసేద్దాము. ఆవ పెట్టేటప్పుడు ఏ కూరలో అయినా అది స్టవ్ మీద ఉండకూడదు. ఆవ కలిపిన తర్వాత ఇంకా పొయ్యి మీద పెట్టకూడదు. చల్లారిన కొందికి ఆవకూరలు బాగుంటాయి. ఆవకూర వేడిగా ఉండాలని కానీ మళ్ళీ ఎవరైనా వస్తే వేడి చేసే ప్రయత్నం కానీ చేయొద్దు. ఎలా నిమ్మకాయని మనం వేసిన తర్వాత వేడి చేయము, దీన్ని కూడా అంతే. ఇది తీసి పక్కన పెట్టేసేయాలి. ఒక్క నిమిషం ఈ ఆవిరి వేడి తగ్గాక మనం ఆవ నూరి పెట్టుకున్నాం. ఆవాలు, ఎండుమిర్చి వేసాం, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, మీ ఛాయిస్. ఒక పచ్చిమిర్చి వేయచ్చు, 2 బియ్యపు గింజలు వేసేవాళ్ళు అమ్మవాళ్ళు. అంటే కూర పులుసులు అయితే చిక్కబడ్డం కోసం, మనం అంత పలచగా చేయలేదు కదా, కాబట్టి బియ్యం అవసరం లేదు. దీన్ని ఇక చల్లారిపోయిన కూరలో కలిపేయాలి. కొద్దిగా 1-2 ఆవగింజలు కనపడతాయి, పర్వాలేదు. కలుపుతుంటేనే ఆవ వాసన, మనకి పచ్చి ఆవ ఎలా ఉంటుందంటే ఆవకాయ కలిపిన రోజున ఎలాంటి గుమాయింపు వస్తుంది, అలాంటి వాసన వస్తుంది అనమాట. ఈ వేడిగా కంటే ఇది చల్లారాక, అంటే ఆవ ఊరాక బాగుంటుంది. ఈ ఆవని నున్నగా నూరాలి, లేకపోతే మనకి అందులోంచి ఆ ఆవపిండి తాలూకు రుచి బయటికి రాదు. బాగా నూరేయాలి. 1-2 ఆవగింజలు కొద్దిగా ఉన్నా పర్వాలేదు. నేను ఇప్పుడు మీకు నీటిలో వేసాను, కానీ ఇంకొక చిన్న సింపుల్ ఈజీ టిప్ చెప్తా చూడండి. నీటిలో వేయద్దు, వేయకుండా మన దగ్గర చిన్న మిక్సర్ జార్లు ఉంటాయి, చాలా బుజ్జిబుజ్జివి, కొద్దిగా 2 ఏలక్కాయలు, 2 మిరియాలు గ్రైండ్ చేసేవి ఉంటాయి కదా, ఒకవేళ అది కనుక ఉంటే 1 స్పూన్ ఆవాలు అందులో వేసి ఆవపిండి గ్రైండ్ చేసేయటం, ఆ పిండిలో కాసిన నీళ్ళు పోసి కూరలో వేసేయండి. అది ఇంకా స్మూత్గా సాఫ్ట్గా అయిపోతుంది. నేను చెప్పినది నేటివ్ పాతకాలపు పద్ధతి. ఇప్పుడు చెప్పేది లేటెస్ట్, మనకున్న టెక్నాలజీని, వస్తువుల్ని, ఇంట్లో ఉన్న వస్తువుల్ని వాడుకునే విధానం అనమాట. ట్రై చేసి చూడండి. క్యారెట్ ఆవ పెట్టిన కూర. మీరు ఇదే ఆవని చాలా రకాల కూరల్లో వాడుకోవచ్చు. ఏ కూరలో మీరు పులుసు వేస్తారో, చింతపండు పులుసు వేస్తారో అందులో ఆవ కనుక పెడితే పొద్దున్న చేసిన కూర సాయంత్రానికి మరీ రుచిగా ఉంటుంది. వర్షాకాలము, రాబోయే శీతాకాలము, 2 కాలాలకి ఆరోగ్యానికి మంచిది. అవకాశం ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.